రామలింగం మరి పెళ్లి పత్రిక అచ్చు వేయించావు కాదే పెళ్లి దగ్గరికి వస్తుంటే ఇంకా ముహూర్తం పెట్టించలేదండి. పెట్టిస్తాం. ఆ కాస్త ఖాళీ వదులు. మరి పెళ్లి కొడుకు గారి పేరేమిటో సెలవివ్వలేదు. పేరే ఉంది, రాజా ఆఫ్ కాండూర్ అండ్ గుంపులు మరి పెట్టు. ఆ పేరు గల ఊళ్ళే లేవు. అసలు ఆయన రాజా కాదంటున్నారండి. ఎవడో అన్న గాడిదా? రాజా కాదు, నేనండి. వాడు రాజా కాదు, ఏమీ కాదు. మిమ్మల్ని మోసగించడానికి వేషం వేసుకొచ్చిన దొంగ, మోసగాడు, దౌర్భాగ్యుడు. అవును, 50,000 రూపాయలు నెక్లెస్ బహుమతి ఇచ్చిన వాడు నిర్భాగ్యుడు, నువ్వు భాగ్యవంతుడును. అదిగో అక్కడే మీరు బోల్తా పడ్డారు. ఇప్పుడు ఎక్కడుందో చూపెట్టమనండి నెక్లెస్. చిదంబరం చేతికి టోపీ వేసి తెచ్చి మీకు ఇచ్చాడు. డబ్బడగానే మళ్ళీ వాడికి ఇచ్చేశాడు. కావాలంటే మేము మనవరాన్ని అడగండి. మంజరి, మంజరి, అయితే నువ్వెందుకు నా అప్పు తిరిగి వస్తుంది దగ్గరికి? నాకెందుకండి అప్పు? వాడి సంగతి ఏదో బయటకు లాగుదామని వెళ్లేవాడిని. ఇప్పటికి నిజం బయటపడింది, వాడిని దారి పట్టించాను. ఏదమ్మా ఆ రాజా గారి బహుమతి ఇచ్చిన నెక్లెస్ ఏది? అదా? అది ఉంది తాతయ్య. ఏది తీసుకురా. ఇంట్లో లేదు. లింకులు వదిలైతే మరమ్మతు చేయించమని రాజాగారి చేతికి ఇచ్చాను. చూసారా నాటకం? ఎంత మోసం! ఏడా రాజా ఏడి? ఇంకెక్కడున్నాడు? చిదంబరం శెట్టికి వస్తువు ఇచ్చి అప్పుడే ఉడాయించాడు. మంజరి, నువ్వు వారితో చేరి తాతయ్య నన్ను మోసం చేస్తావా? నేనెవరిని మోసం చేయలేదు. ఈ రామదాస్ గారి నన్ను లోకాన్ని మోసం చేస్తున్నాడు. ఇంట్లో కోడలుండగా మళ్ళీ తన కొడుకు నన్ను చేసుకోవాలని చూస్తున్నాడు. ఎంత మోసం! రామలింగం, మన అమ్మాయికి వేరే మంచి సంబంధం చూడు. మాకంటే మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందయా నీకు? మర్యాదగా మా వాడికి ఇచ్చి పెళ్లి చేయి. వాడు మంచన్ని చాలా ప్రేమిస్తున్నాడు. ఇంకా నీతో సంబంధమా? నాతో కాకపోతే ఇంకెవరొస్తాడయా నీకు? ఎవరినో తీసుకొచ్చి రాజా అన్నావు, ఇంట్లో పెట్టుకున్నావు, కాళ్ళ వేళ పడ్డావు. వాడి కాక మీ సంగతి ఊరంతా గబ్బే తెచ్చి పారిపోయినాడు. ఇంకెవరొస్తాడయా పెళ్లికి? అథవా ఎవడైనా వచ్చినా వాళ్ళతో మీ సంగతి అంతా చెప్పి నేను వెళ్ళగొట్టాను. రామలింగం, ఎంత ప్రతిష్ఠ వచ్చింది! రామదాసు గారు అన్నంత పని చేసేవాడండి. అతనితో పేచీ పడకండి. ఇంకా నిలబెడతావేమయ్యా పిలవక? రామదాసు గారు, రామదాసు గారు, ఏ అలా కోపగించుకుపోతారేమండి? రండి రండి. ఇంకా నాకే ఇంత మర్యాద జరిగిన తర్వాత రావయ్యా, నీ మర్యాదకి ఏం లోపం వచ్చే. అలాగే సంబంధం చేసుకుందాంలే. మంచిగా చూసి కాస్త ముహూర్తం పెట్టించు. రామలింగం, అమ్మాయితో కూడా చెప్పా.